హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళటి రెసిపీ వచ్చేసి తెలంగాణ అల్లం వెల్లుల్లి పచ్చడి చేస్తున్నానండి. ఇదిగోండి, తెలంగాణ అల్లం వెల్లుల్లి పచ్చడి అంటే స్పెషల్ అండి. ఇందులో మనం పర్ఫెక్ట్గా కొలతలతో పెట్టానండి. ఇవన్నీ మీరు ఫాలో అయ్యి మీరు తప్పనిసరిగా మీరు కూడా పచ్చడి చేసుకుంటారని అనుకుంటాను. ఎందుకంటే ఈ కొలతలతో పెడితే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా మీకు పచ్చడి కూడా భలే టేస్టీగా వస్తుందండి. చాలా బాగుంటుంది. సంవత్సరం అంతా నిలువ ఉంటుంది పచ్చడి. ఇదిగోండి, దీనికి కావాల్సింది 1 కేజీ మామిడికాయ ముక్కలు తీసుకున్నాను నేను. పుల్లటివి తీసుకోవాలండి. మనం చూడాలి, టేస్ట్ చూసి మామిడికాయ ముక్కలు అప్పుడు కట్ చేయించుకోవాలి. పుల్లటి మామిడికాయ అయితేనే మనకు చాలా బాగుంటుంది, సంవత్సరం అంతా నిలువ ఉంటుంది కదా, అందుకోసం పుల్లటివి తీసుకోవాలి. కేజీ మామిడికాయ ముక్కలు ఇక్కడ. ఆ తర్వాత దీనికి కావలసినవి ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/4 కేజీ తీసుకున్నాను నేను ఇక్కడ. కేజీ ముక్కలకు 1/4 కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక దీనికి ఇవన్నీ చూద్దాం ఏమింటో కావాల్సినవి. ఇదిగోండి, ఉప్పు 1/4 కేజీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/4 కేజీ, ఇక మనకు పసుపు 1 స్పూను, ఇక జీలకర్ర మెంతుల పొడి 1 స్పూను, ఇది ఆవాల పొడి అండి, ఇది 100 గ్రామ్స్ అంత వేసుకోవాలి. 1/4 కేజీ నూనె, ఇదిగోండి ఈ నూనె పల్లి నూనె తీసుకున్నాను. ఇక్కడ పోపుకు జీలకర్ర ఆవాలు, ఇక 1/4 కేజీ ఉప్పు. ఇదంతా మనం ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు. ఇవన్నీ కొలతలు పర్ఫెక్ట్గా పెట్టుకున్నాం అనుకోండి, తప్పనిసరిగా మీకు నిలువ ఉంటుందండి. పచ్చడి సంవత్సరం అంతా నిలువ ఉంటుంది. ఇదిగోండి, 1/4 కేజీ నేను నూనె తీసుకున్నాను, పల్లి నూనె తీసుకున్నానండి. ఇక్కడ పప్పు నూనె కూడా వాడుకోవచ్చు, పప్పు నూనెని కూడా వేస్తారు. కాకపోతే నేను వేరుశనగ నూనె వేశాను, పల్లి నూనె వేశాను 1/4 కేజీ. ఇదిగోండి, ఆయిల్ వేడెక్కుతుంది కదా, ఇందులో 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాను. 1 స్పూన్ అంతా జీలకర్ర కూడా వేస్తాను ఇప్పుడు. ఇదిగోండి, జీలకర్ర 1 స్పూన్ వేసాను. ఇక స్టవ్ ఆపేసేయాలి. ఆపేసి కాస్త ఆయిల్ చల్లారినాక కొంచెం మీడియంగా ఉన్నప్పుడు, ఆయిల్ మరీ చల్లగా కానివ్వద్దు, కొంచెం మీడియంగా ఉన్నప్పుడు అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/4 కేజీ. ఇది అల్లం వెల్లుల్లి పచ్చడి అండి, అందుకోసం కాస్త ఎక్కువనే పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/4 కేజీ అయితే సరిపోతుంది కేజీ ముక్కలకు. ఇలా కాస్త వేడి ఉన్నప్పుడు వేసుకోవాలి, మరీ వేడి ఉన్నప్పుడు వేయొద్దండి. కాస్త చల్లారినాక అప్పుడు కొంచెం ఇలా వేడి ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక మనకు పూర్తిగా చల్లారినట్టు అవుతుంది. చూడండి, మనకు చూస్తేనే కనిపిస్తుంది కదా. ఇలా దింపేసినాకనే వేసుకోవాలండి, వేడి నూనెలో వేయకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్. అది మాడిపోయి మనకు టేస్ట్ అనేది ఉండదు. అందుకోసం అని చెప్పేసి కాస్త చల్లారినాకనే వేసుకోవాలి. ఇలా వేసుకొని స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ అంత పసుపు కూడా ఇందులోనే వేసుకుందాం. ఇదిగోండి, 1 స్పూన్ అంత పసుపు వేస్తున్నాను ఇందులోని. వేసేసి బాగా కలుపుకోవాలి, ఇదంతా కలిసినట్టు బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా ఇది బాగా కలుపుకున్న తర్వాత ఈ పోపు అంతా చల్లారేంత వరకు ఇదంతా పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేస్తే అప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత వాడుకోవాలి. ఇదిగోండి, 1 బౌల్ తీసుకున్నాను. ఇందులో 125 గ్రామ్స్ అంటే అర్ధ పావు కారం వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1/4 కేజీ ఉప్పు వేసుకుంటున్నాను. ఇదిగోండి, 1/4 కేజీ ఉప్పు వేసుకుంటున్నాను ఇక్కడ. కేజీ ముక్కలకు ఇదంతా సరిపడా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇది ఆవాల పొడి వేస్తున్నాను. 50 గ్రామ్స్ ఆవాల పొడి వేసుకోవాలి. ఇదిగోండి, 125 గ్రామ్స్ జీలకర్ర మెంతుల పొడి, 2 కలిపి జీలకర్ర మెంతుల పొడి 125 గ్రామ్స్ వేసుకోవాలి. ఇదిగోండి, ఈ కొలతలన్నీ మనం కరెక్ట్గా వేసుకున్నామని అనుకోండి, తప్పనిసరిగా పచ్చడి మనకు నిలువ పచ్చడి ఉంటుందండి, సంవత్సరం అంతా నిలువ ఉండి. ఇప్పుడు ఇదంతా మనకు ఈ ఉప్పు ఇదంతా కూడా ఉండలేకుండా బాగా కలుపుకోవాలి, అంతా కలిసేటట్టుగా కలుపుకుంటేనే అప్పుడు అంతా కలిసిపోతుందండి. ఇదిగోండి, ఈ సాల్ట్ వాడుతున్నాను, మామూలు సాల్ట్ వాడుకోవాలి మనము, ఇలాంటిది వాడుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, ఇలాంటిది మామూలు సాల్ట్. ఇక కారం పొడి వచ్చేసి 3 మ్యాంగో పౌడర్ వాడుతున్నానండి ఇక్కడ నేను. ఇది 3 మ్యాంగో పౌడర్, ఈ కారం పొడి వాడుతున్నాను. పచ్చళ్ళకు బాగుంటుందని చెప్పేసి ఇలా వాడుతున్నాను. ఇదిగోండి, ఇదంతా కూడా మనకు ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి, ఏ మాత్రం లేకుండాను. ఇలా స్పూన్తో కలిపితే మనకు ఉండల కింద సరిగా కలవదండి, అందుకని చేయితో మనకు కలిపితే సరిగ్గా వస్తుందండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చేయితో, అప్పుడు మనకు బాగుంటుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇదంతా పోపంతా ఇందులో వేసేసుకున్న తర్వాత
ఇదిగోండి ఇప్పుడు పోపు వేసేస్తున్నాను. ఈ పోపు అంతా ఇందులో వేసేసుకోవాలి. ఇక ఇది చల్లారిపోయిందండి, పూర్తిగా చల్లారినాకనే వేసుకోవాలి ఇందులో. ఇదిగోండి ఇదంతా పూర్తిగా చల్లారిపోయింది, ఇందులో వేసేసుకున్నాను. ఇక వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకుందాము. ఇదిగోండి ఇదంతా కూడా మనకు స్పూన్తో కాకుండా ఇప్పుడు చేయి పెట్టి కలుపుతాను చూడండి. చేయితో కలిపితే మనకు పూర్తిగా అంతా కలిసిపోతుందండి, ఉండలు లేకుండా కూడా మన చేయితో నలపొచ్చు. అందుకోసం అని చెప్పేసి నేను చేయితో కలుపుతున్నాను ఇప్పుడు. ఇక ఇదిగోండి ఇదంతా బాగా కలిసినట్టు చూసుకున్నాక చేయి పెట్టి కలుపుతాను. ఇక ఇది పక్కన పెట్టేసి ఇది చేయితో అంతా బాగా మనకు ఏమాత్రం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి, అప్పుడే కలిసేటట్టుగా బాగా కలుస్తుంది. ఇక ఇందులో వెల్లుల్లి అండి, ఇందులో ఒక 20 వరకు వెల్లుల్లి కొంచెం లావుగా ఉన్నాయి ఇందులో వేసుకోవాలి. ఇవి ఊరినాక చక్కగా ఉంటుందండి, మనకు తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి వెల్లుల్లి వేసుకోవాలి. ఆ తర్వాత ఈ మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకొని ఇక బాగా కలుపుకోవాలండి. చేతితో కలిపితేనే ముక్కలకంతా బాగా పట్టి మనకు అదంతా కూడా చక్కగా ఉంటుందండి. ఈ పొడి అంతా కూడాను బాగా కలిసిపోయి ముక్కలకంతా బాగా ఉంటుంది. ఇదిగో చూడండి బాగా కలుపుకోవాలి ఇలా చేయితో. ఇదిగో చూడండి ఈ చేయితో ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇదంతా ముక్కలకంతా పట్టేటట్టుగా చూసుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగో చూడండి అంతా కలిసిపోయింది చూడండి. ఇది ఒక 3 days అయిన తర్వాత బాగా ఊరి అప్పుడు మన కాయలు అనేది పైకి తేలినట్టుగా ఇలా వస్తున్నది చూడండి, చక్కగా వచ్చింది చూడండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా చేస్తారనుకుంటాను. థ్యాంక్ యూ.